గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తులసి కోటని మన ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్రే సర్వదేవత యదాగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. తులసి మాతకి ఒకసారి నమస్కారం చేస్తూ అసలు ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. దేవదానవ క్షీరసాగరాన్ని మతించిన సమయంలో మనకి తులసి, జమ్మి, కల్పవృక్షము, పారిజాత వృక్షము, రావి మరియు వేప అనేవి ఉద్భవించిన అనేది చెప్తూ ఉంటారు. అయితే కల్పవృక్షము, పారిజాత వృక్షం అనేది దేవలోకంలో ఉండిపోయినాయి మరియు మిగతా 4 వృక్షాలు అనేవి భూమి మీదకి వచ్చినాయి అనేది వేదాల యొక్క సారాంశం. అయితే ఇక్కడ మనము ఈ రావి చెట్టుని ఇంటి వద్ద పెంచుకున్నట్లయితే అది చాలా పెద్దగా పెరిగేటటువంటి వృక్షం. కాబట్టి మన ఇంటి ఆవరణలో కానీ ఇంటి ముందు కానీ ఉంచి పెంచుకున్నట్లయితే వాటి యొక్క వేర్లు అనేవి ఈ ఉన్నటువంటి మూలాల్లోకి వెళ్ళి వాటిని పాడు చేసేటటువంటి లక్షణం గలది రావి చెట్టు. అయితే జమ్మి చెట్టుని ఒక నమ్మకం ఏముందంటే జమ్మి దానంతట అదే పెరగాలి తప్ప మనము తీసుకెళ్ళి దానిని నాటడము, పెంచడం అనేది చేయదు అనేది ఒక నమ్మకం అనేది ఉంది. మరియు వేప చెట్టు అది పెరిగినా కూడా మనకు ఇంటి ముందర పెరిగితే మనం పూర్వకాలం చూసినట్టయితే ప్రతి ఇంటి ముందు చాలా మటుకి వేప చెట్టు అనేది ఉండేది. ఆ వేప చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి కానీ, వేప ఆకులు కానీ, వేప చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనము గృహ ఉపకరణాలుగా వాడేవాళ్ళం. అంటే వేప నుంచి వచ్చే కర్రలని కానీ, వేప పండ్లని కానీ, వేప ఆకుని కానీ మనము చాలా రకాలుగా వాడుకునే వాళ్ళం. అయితే ఈ 3 పక్కన పెడితే మనకు తులసి చెట్టు అనేది అది అంతగా పెద్దగా పెరిగేటటువంటి చెట్టు అనేది కాదు. అయితే మనకు ఇంకొకటి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంటల్గా కూడా మనకు అది చాలా బాగా పనిచేస్తుంది. ఈ తులసి చెట్టు యొక్క చుట్టూ ప్రదక్షిణం మనం చేసినట్లయితే ఆ తులసి నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ కానీ అవి కానీ మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని అనేది ఇచ్చేటటువంటి ఒక మొక్క. అయితే ఈ తులసి మనము ఎప్పుడైతే చిన్నపిల్లలకి పూర్వం ఇంత టెక్నాలజీ కానీ ఇంతమంది డాక్టర్లు కానీ ఇట్లా ఉండేది కాదు. అప్పుడు మ్యాక్సిమం మనం ఔషధాలుగానే వాడుకునే వాళ్ళం. అయితే కఫం పిల్లల్లో పేరుకొని పోయినా, దగ్గు వచ్చినా, ఇంకా రకరకాల ఏవైనా జరిగినప్పుడు ఈ తులసి ఆకులని రసంగా కానీ ఆకులను కానీ తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ మనం చూస్తాము దేవాలయాల్లో మనం తీర్థానికి వెళ్ళినప్పుడు అందులో తులసి ఆకులు ఖచ్చితంగా 1-2 అయినా అందులో ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఈ తులసి మొక్క అనేది ఎనర్జైజ్ చేస్తుంది. అంటే మనకు శరీరానికి కావాల్సినటువంటి తీసుకునే వాటర్లో మనకి ఎంతో కొంత యాంటీ ఆక్సిడెంటల్గా మనకు ఇస్తూ ఉంది. అయితే ఇంట్లో ఉన్న సందర్భాలలో మనము ఆ మొక్కని పట్టించుకొని దాని పక్క నుంచి పోయినా పట్టించుకోకుండా ఆ తులసి కోట వైపు మనము తెలిసి తెలియకపోయినా కూడా అందులోంచి వచ్చే వైబ్రేషన్స్ మన మనసుని కానీ మన శరీరాన్ని కానీ చాలా బాగా అవి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి మొక్క. అందుకనే పూర్వం నుంచి కూడా మన పూర్వీకులు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క తులసి మొక్కని, తులసి కోటని ఇంట్లో ఉంచి రోజు దీపారాధన చేయడము, ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకొకటి వెంకటేశ్వర స్వామికి కానీ, శ్రీ మహావిష్ణువుకి కానీ ఈ తులసి హారాన్ని సమర్పించినట్లయితే మనం కోరుకున్న కోరికలు చాలా బాగా నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం అనేది అందరిలో ఉంది. అది చాలామందికి జరిగింది కూడా. అందుకనే ఈ తులసి మొక్కని మనము దైవంగా ఆరాధిస్తున్నాము. మన ఇంట్లో తులసి కోటని ఉంచి దీపారాధన అనేది చేస్తూ ఉన్నాము. ఇలాంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.